ఇరాన్ అమెరికా మధ్య టెన్షన్స్ ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. మిడిల్ ఈస్ట్ లో సరికొత్త న్యూ ఆర్డర్ స్టార్ట్ అయిందని చెప్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది. ప్రపంచ దేశాలకు ఆయిల్ సప్లై చేసే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇకపై ఎప్పటికీ తన పాత స్థితికి వెళ్లదని ఇరాన్ తేల్చి చెప్పింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల విషయంలో ఇది ఖచ్చితంగా వర్తిస్తుందని కుండబద్దలు కొట్టింది. గ్లోబల్ మార్కెట్ కు వెళ్లే ముడి చమురులో సగానికి పైగా ఇక్కడ నుంచే ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేయడంతో కమర్షియల్ షిప్స్, ఆయిల్ ట్యాంక్స్ ఏవి అటువైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రేట్లు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆయిల్ సప్లై ఆగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆదివారమైన పూర్తిగా సహనం కోల్పోయారు. ట్రూత్ సోషల్ వేదికగా ఏకంగా బూతు పురాణానికి దిగారు. హర్ముజ్ ను తెరవన్రా పిచ్చి బాస్టర్స్ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. సోమవారమే లాస్ట్ డెడ్ లైన్ అని, ఆ లోపు దారి తెరవకపోతే నరకానికి పంపిస్తారని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అల్లాను ప్రార్థించండి. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇరాన్ విద్యుత్ కేంద్రాలను, వంతెలను సర్వనాశనం చేస్తాం. మా మాట వినకపోతే ఇరాన్ ను అగ్నికి ఆహుతి చేసి అక్కడి ఆయిల్ మొత్తం స్వాధీనం చేసుకుంటామంటూ ఊగిపోయారు. అయితే ట్రంప్ ఇస్తున్న ఈ వార్నింగ్స్, డెడ్ లైన్లపై నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఆయన రోజుకో ప్రకటన చేస్తూ నవ్వుల పాలవుతున్నారని ఎగతాళి చేస్తున్నారు. డీల్ చేసుకోవాలని డెడ్ లైన్ విధించడం, ఆ తర్వాత దాన్ని పొడిగించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. మార్చి 21 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఇలానే మాట మార్చారు. 48 గంటల్లో దారి తెరవకపోతే విధ్వంసమే అన్న ట్రంప్ మరుసటి రోజే ఆ గడువును 82 గంటలకు పెంచారు. దీన్ని చూసిన జనాలు ఆయిల్ రేట్ల కంటే ట్రంప్ డెడ్ లైన్లే ఫాస్ట్ గా మారుతున్నాయంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ట్రంప్ బూతుల వార్నింగ్ పై ఇరాన్ కూడా సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. థాయిలాండ్ లోని ఇరాన్ ఎంబసీ స్పందిస్తూ, ఒక దేశ ప్రెసిడెంట్ అయ్యుండి ఓ టీనేజర్ లా బూతులు తిట్టే తీరు చూస్తుంటే అమెరికా ఊహించిన దానికంటే ముందే రాజయుగానికి చేరుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ అయితే ట్రంప్ ఇంకేదైనా కొత్తగా మాట్లాడవా, బోర్ కొడుతోందంటూ ఆడుకుంది. మొత్తం మీద చూస్తే ఇరాన్ యుద్ధం మొదలై 38 రోజులు అవుతున్నా పరిస్థితులు చెల్లబడకపోగా మరింత హీట్ ఎక్కుతున్నాయి. ట్రంప్ విధించిన తాజా డెడ్ లైన్ సోమవారంతో ముగుస్తోంది. మరి మంగళవారం నిజంగానే ట్రంప్ అటాక్ చేసి పవర్ ప్లాంట్లను కూల్చేస్తారా, ఎప్పట్లాగే మళ్లీ డెడ్ లైన్ పొడిగిస్తారా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. ముందు ముందు ఈ వార్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.